హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మెరల్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 50 minutes రన్ టైంతో ఆల్రెడీ తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మూవీని తెలుగులోకి డబ్ చేసి డైరెక్ట్గా థియేటర్స్లో రిలీజ్ చేశారండి. అసలు థియేటర్స్లో రిలీజ్ చేయాల్సినంత స్టఫ్ ఈ మూవీలో ఏముందా అని చూశాను. ఈ మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే ఆ స్టోరీ పాయింట్ చాలా నచ్చిందండి. మంచి పాన్ ఇండియా మూవీ అయ్యే పొటెన్షియల్ ఉన్న స్టోరీ పాయింట్ అయితే ఉంది. కానీ ఒక 30 minutes కానీ ఒక 1 hour షార్ట్ ఫిల్మ్లా తీసుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఒక సింపుల్ పాయింట్ పట్టుకొని 1 hour 50 minutes సాగదీసి పడేశారండి. లిటరల్లీ ఎప్పుడైపోద్దా మూవీ థియేటర్ నుంచి బయటకు వద్దాం అనిపించింది నాకు. అంత పేషెన్స్ని టెస్ట్ చేశారు. ఓటీటీలో చూడాలన్నా సరే మనం అయితే 2x 1x స్పీడ్లో పెట్టుకోవాలి. ఈ మూవీ జానర్ వచ్చేసి హారర్ థ్రిల్లర్ అన్నారు, కానీ ఎక్కడ కూడా హారర్ ఎలిమెంట్ నాకైతే భూతద్దం పెట్టినా కానీ కనిపించలేదండి. ఇంకా ఎగ్జిక్యూషన్లో కూడా చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి. సో అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అది ఆయన మర్చిపోయినట్టు అనిపించింది. అసలు కన్వే అవ్వలేదండి ఆ పాయింట్. ఇంకా కొన్ని సీన్స్లో అయితే లాజిక్స్ అయితే అసలు మిస్ అయిపోయాయి. సో ఈ లాగ్ని మేము భరిస్తాం. లాస్ట్ 30 minutes కొంచెం మూవీ అయితే బాగుంటుంది, అంటే హైలైట్ ఉంటుంది. ఆ మిస్టర్ రివీల్ అయ్యే పాయింట్ బాగుంటుంది. మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు అండి. కొంచెం అడల్ట్ కంటెంట్ ఉన్నా కానీ దాన్ని డీల్ చేసే విధానం చాలా బాగా నచ్చింది నాకు. అసలు ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో భరత్ గారు హీరోయిన్ వాణి భోజన్ గారు పెళ్లి చేసుకుంటారండి. పెళ్లి చేసుకున్న తర్వాత వాణి భోజన్ గారికి రోజు పీడకల్లో వస్తూ ఉంటాయి. ఏదో జరిగిపోయినట్టు ఫ్లాష్ బ్యాక్లో ఈవిడ రోజు ఏడుస్తున్నట్టు వస్తూ ఉంటాయి కళ్ళు. అసలు ఆ కళ్ళు ఆవిడికి ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వాళ్ళకి అన్ని నెగిటివ్గా జరుగుతున్నాయి, సో అప్పుడే ఊరు వెళ్ళడానికి ఎందుకు డిసైడ్ అయ్యారు అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్ అండి. మెయిన్ లీడ్స్గా చేసిన భరత్ గారు కానీ వాణి భోజన్ గారు కానీ కేఎస్ రవికుమార్ కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ని ముందుగానే చెప్పాను కదా, ఆ పాయింట్ అయితే చాలా మంచి పొటెన్షియల్ ఉన్న పాయింట్ అండి. ఇంకా కొన్ని సీన్స్ అయితే తీద్దాం చూపిద్దాం అనుకున్న ట్రై అయితే చాలా బాగా నచ్చింది డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి. ఇంకా బీజిఎం కూడా చాలా బాగా ప్లస్ అయింది ఈ మూవీకి. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే ప్రొసీడింగ్స్ అయితే నత్తనడకలాగా మెల్లగా వెళ్తుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హీరో నడుచుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళే సీన్ ఉంది అనుకోండి, ఆ నడిచే సీన్ కూడా ల్యాగ్ చేసి చూపిస్తూ ఉంటారు. సో కంప్లీట్గా అయితే మనమైతే ఇక్కడ పేషెన్స్ని కోల్పోతాం కన్ఫామ్గా. సో ఇంకా మూవీ స్టార్టింగ్ నుంచి కూడా ప్రీ క్లైమాక్స్ వరకు కూడా వెయిట్ చేస్తూనే ఉంటాం. ఇంకా ఏంట్రా మిస్టరీ, ఏంట్రా రివీల్ చేయంట్రా అన్నట్టు. హీరో ఒక హ్యాకర్ని కాంటాక్ట్ అవుతాడు ఒక సిమ్ని హ్యాక్ చేయడానికి. సో అసలు హీరో ఏం చెప్పకుండా కూడా హ్యాక్ చేసి ఇచ్చేయడం, ఇవన్నీ కొంచెం లాజిక్లెస్గా అనిపించాయి. అండ్ మధ్యలో వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఆ దిష్టి బొమ్మను ఎందుకు అలా చూపిస్తున్నారు, వాటికి అసలు డీటెయిలింగే లేదు. ఇంకా స్టోరీలోని మెయిన్ పాయింట్ కూడా లాస్ట్ వరకు రివీల్ చేయరు. సో ఈ మూవీకి మనం ఇచ్చే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే బాగా పేషెన్స్ ఎక్కువ ఉంటే లాస్ట్ 30 minutesలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా లాస్ట్ 30 minutes చూసిన తర్వాత మూవీ మీద అయితే యావరేజ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు ఎలా నచ్చిందో కామెంట్ షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.